ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించబోతున్నారు. నిర్మల్లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కాగజ్ నగర్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బీజేపీ వికాస్ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఇక ఇరు నేతల పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ రోజు కాంగ్రెస్ బీజేపీలకు చెందిన ఇద్దరు అగ్రనేతలు కూడా పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మన నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్ ఏరియాలో ఉన్న బహిరంగ సభాస్థలి వద్ద ఉన్నాం. జన జాతర పేరిట కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాప్టర్లో రాహుల్ గాంధీ ఇక్కడికి 11 గంటలకు చేరుకుంటారు. ఈ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన మళ్ళీ పాలమూరు జిల్లాలో జరిగే సభకు వెళ్లబోతున్నారు. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంటు సీట్ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ సభలు నిర్వహిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 3 భారీ సభలు నిర్వహించింది. ఇంద్రవెల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ 3 సభల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు జరిగే సభకు రాహుల్ గాంధీ రాబోతా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో 3వ స్థానానికి పరిమితమైంది. మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఖానాపూర్ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా కష్టపడితే ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను గెలుచుకోవచ్చన్న ఒక అంచనాతో కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. నిర్మల్కి సంబంధించి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మొత్తం మీద కూడా బీఆర్ఎస్ ని బలహీనపరచడం ద్వారా ఆ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సీటుపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభలను కూడా 4వ సభ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ సభల ద్వారా అటు కార్యకర్తల జోష్ నింపడంతో పాటు ప్రజల్లో కూడా ఒక విజయ సంకేతం పంపుతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గత కొద్ది రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 50,000 మందికి పైగా జన సమీకరణ ఈరోజు జరుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా పార్లమెంటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఒక బూస్టింగ్, రాహుల్ సభ ఒక బూస్టింగ్ కాబోతుందని చెప్తుంది. మనం చూస్తున్నాం సభ ప్రాంగణం వద్ద ఇంకా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు సభలో మరోసారి ఇది గాడిద గుడ్డు నమూనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతుంది. ముఖ్యంగా 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని చెప్పి ఒక సంకేతాన్ని ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా ఉధృతం చేసింది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను కైవసం చేసుకోవాలని ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా రాజకీయాలకు కొత్త కావడం, ప్రజల్లో ఆదివాసుల్లో ఉన్న పట్టున్న మహిళా నేత కావడంతో ఖచ్చితంగా కూడా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. అదే సమయంలో బీజేపీ కూడా సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి కూడా బీజేపీ ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రంలో ఖచ్చితంగా గెలిచే సీట్లో ఆదిలాబాద్ ఒకటని చెప్తా ఉంది. ఆదిలాబాద్ నుంచే ఆయన పార్లమెంట్ ఎన్నికలు శంకరరావు కూడా ప్రారంభించారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఇక్కడే ఉంటూ ఆదిలాబాద్ ఎంపీ సీట్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావుకు టికెట్ నిరాకరించి మాజీ ఎంపీ గొడవ నాగేష్ టికెట్ ఇచ్చిన తర్వాత కొంత బీజేపీలో గందరగోళం ఏర్పడినా కూడా తిరిగి ఇక్కడున్న పరిస్థితుల ఆధారంగా అనుకూలంగా మార్చుకొని గెలిచాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోనే బీజేపీకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధిస్తే ఎంపీ అభ్యర్థి గెలవడం చాలా సులువు అని చెప్పి కూడా ఆ పార్టీ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కాగజ్ నగర్లో భారీ సభను ఏర్పాటు చేసింది. వికాస్ సంకల్ప్ సభ పేరిట జరుగుతున్న ఈ భారీ సభకు ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రాబోతా ఉన్నారు. అదే సమయంలో రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ యోగితో పాటు ఏక్నాథ్ షిండే లాంటి నేతలందరినీ కూడా రప్పించి భారీ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికీ 4 సభలు నిర్వహించింది. మొత్తం మీద కూడా బీజేపీ కాంగ్రెస్లు ఖచ్చితంగా కూడా పార్లమెంట్ సీట్ని గెలుచుకునే లక్ష్యంతో ఎత్తులు వేస్తున్నారు. పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నారు. భారీ జన సమీకరణ జరుపుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.